దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎన్ని శ్రమలు అనుభవించాలి? అనేక శ్రమలు అనుభవిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. గనుక మనిషి బ్రతుకుపైనే దేవుని ప్రణాళికలోనే నీకు శ్రమ కలిగించడం, శ్రమ పెట్టడం, నీకు శిక్షణనివ్వటం, నీకు ట్రైనింగ్ ఇవ్వడం ఆయన ప్రణాళిక అది. వీటన్నిటిని బట్టి మనం షార్ప్ అవుతాం, బంగారం అవుతాం, స్వచ్ఛమవుతాం. అలా నిన్ను స్వచ్ఛంగా మార్చుకోవాలంటే సుఖాలిస్తే చెడిపోతావు, కష్టాలిస్తే యోచిస్తావు, సిద్ధి పొందుతావు, సంపూర్ణమవుతావు. అలా నిన్ను సంపూర్ణం చేసి తన దగ్గరకు తీసుకోవడం దేవుని ప్రణాళిక. మనిషి బ్రతుకుపై దేవుని ప్రణాళిక, ఆయన సంకల్పం. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన ముందు నిలబడ్డం, ఆయన ముందు ఉండడం, ఆయన ముందు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడం. పరిశుద్ధులు అవడం అంటే ఒక్కసారి రాదండి. అది మేము బాప్తిజం ముందు చేసుకున్నాం, పరిశుద్ధులు అయిపోయాం అనకండి. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు అప్పటికి పరిశుద్ధుడివే, మళ్ళీ పాపంలో పడతావు తర్వాత. అలా కాదు, ప్రభువు నిన్ను పరిశుద్ధుడిగా మార్చిన తర్వాత ఆ పరిశుద్ధతను, ఆ స్వచ్ఛతను నిలబెట్టుకోవడానికి నువ్వు ఒక మహా పోరాటం చేయాలి. ఈ లోకంతో పోరాటం చేయాలి. ఆ పోరాటంలో నీకు కలిగేవేంటి? శ్రమలు, కన్నీళ్లు. అలాగూ నువ్వు జీవితాంతం పరిశుద్ధుడిగా, నిర్దోషిగా నిలబడగలిగితే ఆయన సంకల్పాన్ని నెరవేర్చిన వాడవుతావు. ఆయన సంకల్పం నెరవేరడానికి శ్రమలనే ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేసి మానవ బ్రతుకులపై పెట్టాడు. కనుక ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేద్దామని ఆలోచించకండి. ఈ దేవుని నమ్ముకున్నాం కానీ మాకు కష్టాలే అనుకోకండి. ఆ కష్టాలలో నుంచి నిన్ను సువర్ణంగా తీస్తాడు, బయట పరిపూర్ణం చేస్తాడు.